జగన్ గారు ఎన్నో పథకాలు పెట్టారు మహిళల కోసం. ఇది ఈ ఆనందం మేము జగన్ గారు కొట్టేస్తాం. ప్రతి ఒక్కటి మమ్మల్ని బాగు చేశాడు కాబట్టి జగనన్నకు మేము ఓటేస్తే జగనన్న సంక్షేమ పథకాలన్నీ అందించారు. జగన్ ఏదో పిల్లలకి అన్ని చదువులకి ఏ నిమిత్తం జగన్ గారు అమ్మఒడి గాని విద్యా దీవెన అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆడవాళ్ళంటే జగన్కే ఓటేస్తారండి ఖచ్చితంగా. పిల్లలు ఆడవాళ్ళు అందరూ ప్రజలందరూ కూడా సోమవారం అవుతున్నారు జగన్ గారు డబ్బులు ఇవ్వటం వల్ల. అవన్నీ ఉత్తి మాట్లాడండి. బీసీ మైనార్టీలకు బాగా మేలు చేశారు జగనన్న వచ్చాక. మేము ఇలా ధైర్యంగా ఆడవాళ్ళమై కూడా రోడ్ల మీద తిరుగుతున్నామంటే అది జగనన్న పుణ్యం వల్లే. నేను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ని, ఒక బీసీ మహిళని. నేను చరిత్రలో ఎప్పుడూ లేదు ఒక బీసీ మహిళ మార్కెట్ యార్డ్ చైర్మన్ అవడం అంటే నేను అయ్యాను. అది జగనన్న పుణ్యమే. నేను జగనన్న నేను కల్లో కూడా ఊహించినట్టు బయటకు వెళ్తామే నాకు తెలియదు. కానీ జగనన్న వచ్చాక ఈ 4 సంవత్సరాల నుంచి నేను బయటకు రావడం ఇప్పుడే ఫస్ట్ టైం. అది మా జగనన్న అంతే. అంటే పేదలందరినీ కొంచెం అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. పిల్లల్ని కూడా చదువుకునేటట్టు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ పంపిస్తున్నారు. ఆయన వచ్చిన అమ్మఒడి పథకానికి కానీ జేవీడికి కానీ ఎంతో మంది రుణపడి ఉన్నారు. కావున మళ్ళీ మాకు సీఎం గారు జగన్ గారే కావాలి. ఇంకా జగన్ గారే మాకు ముందు ఇంకా చాలా చంద్రబాబు లోకేష్ ఎవరు మాకు వాళ్ళందరూ వద్దు. మాకు జగన్ గారు ఉంటే చాలు. మాకు జగన్ గారే కావాలి. జగనన్నే మాకు కావాలా? ఎవరు వద్దు మాకు. మా కొడుకు ఆయన, అన్న ఆయనే, తమ్ముడు ఆయనే. మాకు జగనన్నే. మమ్మల్ని పరిపాలన చేస్తుండు, మమ్మల్ని పోషిస్తుండు, మా కుటుంబాన్ని పోషిస్తుండు. మా జగనన్నే కావాలా? ఎక్కడ కూర్చుని 3000 ఇస్తుండు, 3000 ఇస్తుండు. నాకు చేస్తుండయా ఓటు ఎందుకు వేయాలి జగన్ కంటే? ఈ జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అని భేదం లేకుండా, టీడీపీ అని లేదు, వైసీపీ అని లేదు, ఎవరు అని భేదం లేకుండా అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. అందుకే జగన్ కి తప్పకుండా ఓటు వేయాలి. సోమరిపోతులు ఎందుకు అవుతారు? సోమరిపోతులు అవడానికి ఇక్కడ ఎక్కడ దాఖలాలు లేవు. ముసలాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్తున్నాం మేము. వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళతో పాటు అందరికి యూజ్ గానే ఉంది. కాబట్టి జగనే కావాలి. అవును, డోర్ టు డోర్. అసలు మరీ నడవలేని ముస్లింలకు కూడా డోర్ దగ్గరికి వెళ్ళి ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది అసలు చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి జగన్ చేసే పథకాలు అవును, నేను వాలంటీర్ గా చేస్తున్నాను. కాబట్టి డోర్ టు డోర్ వెళ్ళి చేయడం నాకు ఎంతో ఆనందం ఉంది. ముఖ్యంగా ముసలాళ్ళకి, బాగా హెల్త్ బాగాలేని వాళ్ళకి, డయాలసిస్ పేషెంట్లకి, ఇంకా ఎక్కడో దూరంగా హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళకి కూడా వెళ్ళి ఇవ్వడం వాలంటీర్స్ చాలా సేవ చేస్తున్నారు. బాగుంది, జగన్ పరిపాలన బాగుంది. నందిగామలో అంతా అడావుడిగా ఉంది. ఆడవాళ్ళు అసలు బాగా జోష్ మీద ఉన్నారు. ఈ జగన్ గారి మీద ప్రేమ ఏంటి, అడావుడు ఏంటి, ఈ రోడ్ల మీద ఏం చెప్పండి, ఏంటి ఆ ప్రేమ? అడావుడు ఏముంది? ఆయన ఇచ్చే పథకాలే గాని, ఆయన తండ్రి మీద ఉండే అభిమానమే గాని, ఆయన ఒక అడుగేస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేస్తే 2 అడుగులు ముందుకేస్తానని చెప్పేసి జగన్ చెప్పాడు. ఆ మాట మేరకు, ఆయన మాట మీద అభిమానంతో మేము ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ జగనన్నే. మాకు పథకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా జగనన్న. మేము పచ్చబట్ట పడిపించుకున్నాం. పచ్చబట్ట పడిపించుకొని అన్న మీద అభిమానంతో
ప్రతి ఒక్క దీక్ష ఏదైనా సరే, ఏ ఒక ప్రోగ్రాం పెట్టినా సరే, ఎంత దూరం అయినా సరే అంత దూరం మేము పాదయాత్రగా వెళ్తాం. మా మొండితోక జగన్మోహన్ రావు గారే గాని, మా మొండితోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారని వాళ్ళు పరిసూరు బ్రదర్స్ ఎలాగో వాళ్ళు అలాగా. అన్నా అంటే ఉన్నానంటాడు. అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్నా అంటే ఉన్నానంటాడు. మా నందిగామ నియోజకవర్గంలో అన్నా అంటే ఉన్నానంటాడు మా చిన్నన్న, మా పెద్దన్న. అదే మాకు చాలు. మా ఈ నియోజకవర్గంలో మాకెప్పటికీ మా ఎమ్మెల్సీ గారు మాకు రేపు పొద్దున మా మొండితోట జగన్మోహన్ రావు గారు గెలవాలి, మినిస్టర్ అవ్వాలి, 175 కొట్టాలి. జై జగన్. పవన్ కళ్యాణ్ ఆడవడండి అసలు మాకు ఏం చేస్తాడండి? నేను రూపాయి ఇస్తే నాకెళ్ళి మాట్లాడతాడు, మీరు రూపాయి ఇస్తే మీకెళ్ళి మాట్లాడతాడు. అది అంతా కూడా జరగని పని. డబ్బులతోనే పని. అక్కడ మ్యాటర్ అక్కడ రాసుకుంటాడు, ఇక్కడ వచ్చి చెప్తాడు, ఇలా అంటాడు, అలా అంటాడు, ఇలా అంటాడు, ఊపుతాడు, అరుస్తాడు. లోకేష్ సార్ ఏం చేయడాకండి? ఒక పంచాయతీ నెంబర్ గా గెలిచాడా? ఒక మంగళగిరి ఎన్ని ఓట్లు వచ్చినాయండి అతనికి? ఎన్ని లక్షలు వచ్చినాయండి? ఎన్ని వేలు వచ్చినాయండి? ఏం తిరిగాడండి ఆయన? రేత్రి పాదయాత్ర. ఏమండి వీళ్ళంతా కూలీలకు వెళ్తారు. నైట్ పూట వస్తారు, పగల సాయంత్రం 6ంటికి వస్తారు. కష్టపడి చాకరీ చేసుకుని వస్తారు, పని చేసుకుంటారు, పడుకుంటారు, తింటారు, పడుకుంటారు. ఎవరికండి? ఎప్పుడు వెళ్తారా బాబు? మళ్ళా ఎదురు చూస్తున్నారు. మళ్ళా ఎప్పుడు వెళ్తారా బాబు? దోసుకో తినుకో, ఇదే వాళ్ళకి కావాల్సింది. ఎంత దోసుకున్నారండి? 2 ఎకరాల పొలం. 2 ఎకరాలని ఎన్ని ఎకరాలు చేశాడండి? 2 లక్షల ఎకరాలు చేశాడు. మా జగనన్న కోటేశుడు. కోర్టుకు పడిగెత్తారు వాళ్ళ తాతగారు. ఏమైందండి? ఎక్కడికి పోయిందండి? పైన దేవుడు ఉన్నాడు, కింద భూదేవి ఉంది. ప్రజలు ఉన్నారు, ప్రజలు చాలు ఆయనకి. దేవుడు చూస్తాడు, జనం చూస్తాడు. ఈ జనం తిన్న పథకాలకి, తిన్న రూపాయికి విశ్వాసం చూపిస్తే ఈసారి జగనన్న 175 కొడతాడు. చూపిస్తారు, కంపల్సరీగా చూపిస్తారు. అరచేతిలో కూర పెడితే 6 తరాలు ఉంటుంది అనుకుంటారు ఇదివరకు కూడా. ఇప్పుడు కూడా అదే 10 నడుస్తుంది. జగనన్న ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రవేశించాడో అప్పుడే విశ్వాసం పెరిగింది జనాలకి. ఆయన జైల్లో ఉన్న పార్టీలో అంత ఎక్కువ విలువ పెరిగింది. చెప్పండి, సాయిబులు, మాలా, మాదిగా వీళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తున్నాడు, ఈయన సోమరులు చేస్తున్నాడని చెప్పి కూడా బయట ప్రజలు. ఎవరండి సోమరపతులు? సంవత్సరానికి 15,000 ఇస్తే సోమరపతులు అవుతారా? సంవత్సరానికి 15,000 సరిపోతాయా? చాలు. భర్త చేసుకోవాలి, భార్య చేసుకోవాలి. మేము అందరూ కాయ కష్టం చేసుకుంటామండి. మేము కాయ కష్టం చేసుకుని బతికేవాళ్ళం. ఆ 15,000 అమ్మఒడి వేస్తున్నాడు అంటే తల్లి ఆ పిల్లోని కష్టపడి ఎంతవరకు కూడా పిల్లల్ని శుభ్రంగా పొజిషన్ గా పిల్లల్ని స్కూల్ పంపించడం కోసం ఆ 15,000. అంతేగాని 15,000 చాలు కదండి. ఆ 15,000 చూసుకొని మేము పని కాకుండా ఉన్నాం కదండి. పనికి పోవాలి. ఎన్నో చేసుకుంటారండి. ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళకి అలవాటు. ఒక మాట 4 మాటలు పుట్టుతూ అలవాటు. అది మాకు లేదు. మా నీతి నిజాయితీగా మేము పని చేస్తాము. మా మొండితోక జగన్మోహన్ గారు చేస్తారు, మా మొండితోక అరుణ్ కుమార్ గారు చేస్తారు, ఎమ్మెల్సీ గారు. మీ సీఎం రోడ్డు చూశారు కదండి, ఈ రోడ్డు చూశారు కదా, అది చాలు. అభివృద్ధి లేదనుకుంటున్నారు. ప్రజలకి మంచి చెడు ఉంది లేదు. పిల్లలు ఏమన్నా షూ ఇస్తున్నాడా, బుక్స్ ఇస్తున్నాడా, బ్యాగులు ఇస్తున్నాడా, మంచి భోజనం పెడుతున్నాడా? ఇది కాదండి అభివృద్ధి. జనాన్ని బంధించడం అభివృద్ధి కాదండి. ఎక్కడెక్కడ కుప్పలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కుప్పలు చచ్చిపోతున్నారు. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ కుప్పలు చచ్చిపోతున్నారు. జనం చావటం అవసరం అండి. మా జగన్ గారు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత దేశం అంతా సత్యసోమలంగా పచ్చగా ఉందండి. ఏనాడు కూడా భూమి బీటలు మారలేదండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడో అప్పుడు ఎండలు మండిపోతాయండి, వర్షాలు ఉండవండి, నీళ్లు ఉండవండి, సాగర్ నీళ్లు రాష్ట్రానికి రావండి. అదండి జయ జగన్. ఎందుకు వెయ్యాలంటే అన్ని మన సౌకర్యంగా జరుగుతున్నాడు కాబట్టి వేస్తాం. అన్ని సౌకర్యంగా ఉన్నాయి కదా, పింఛన్లని మరి 45 సంవత్సరాలు కానీ మొండమోపల మొత్తం యాదవరాలు మొత్తం వేసేస్తున్నాడు కాబట్టి ఆయనకే వెయ్యాలి. మరి ఇంకేంటి అంటే అలాగే మీకు పెన్షన్లు ఇస్తున్నారు, అలాగే పేద ప్రజలు బాగు చేస్తున్నాడని చంద్రబాబు ఓట్లు వేద్దామన్నాడు. వెనకే వేస్తాం. చంద్రబాబు నాయుడుకి వేద్దామంటే అప్పటికి ఏది ఇటే వేస్తాం. అసలు ఇటే మూపుంది. ఇప్పుడు ఎవరు ఇటే. చెప్పండి, జగన్ గారికి ఎందుకు? జగన్ చేసే పరిపాలన బాగుంది కాబట్టి జగన్ పరిపాలన బాగుంది కాబట్టి వేస్తున్నారు. అది లేబర్ కొద్దిగా చూస్తున్నారు కాబట్టి
ఏంటి అక్కడ ఆగట్లో బామ్మగారు బామ్మగారు గారు అదే కదా బామ్మగారు గారు అదే కదా ఉత్సాహం అనేది నటే ఊపు అంటుంది కదా మామగారు కూడా అదే మరి అనేది పరిపాలన ఎవరు పరిపాలన చేస్తే వాళ్ళకే కదండి ఓటు వేసేది మనం జరగాల్సింది పరిపాలన బాగుంటేనే ఎవరికైనా చేయాల్సింది చేస్తాం. చెప్పమ్మా జగన్మోహన్ నీకేం నచ్చింది, ఎలా ఉంది మీ స్కూల్? మా స్కూల్ మాత్రం బాగా చేశారు ఇప్పుడు మటుకి. అప్పుడైతే కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడు మాత్రం బాగా చేశారు. అందుకే నేను జగన్ అన్నకే ఓటేది. ఇప్పుడు మాత్రం మొత్తం క్లీన్ గానే ఉంది, అన్ని బాగా చేస్తున్నారు ఇప్పుడు మట్టుకైతే. ఎందుకే జగన్ గారు ఓటు? ఎందుకే ఇలా అందరికన్నా బాగా చేస్తాను కానీ వేయాలి ఓట్లు, అన్ని పనులు బాగా చేస్తున్నాయి అంటే మీరంతా సోమరులు అవుతున్నారు. సోమరులు కాదు జగన్ ఓటు వేయాలి, అన్ని ఇస్తుంది కదా. ఇప్పుడు ఎవరన్నా వచ్చినా చేశారా పరిపాలన? ఎవరన్నా చేశారా? ఏ చంద్రబాబు చేసేది వాడు చూసుకుంటాడు కమ్మోరు కాబట్టి. వాడే పవన్ కళ్యాణ్ కూడా ఎవరు చేయరు, వస్తేనేగా.